వాహనదారులకు అలర్ట్. హైదరాబాద్లో ఇక నుంచి పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల విషయంలో మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సర్ప్రైజ్ డే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారు అనే భావన ప్రజల్లో ఉంది కదా. ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని నైట్ టైంలో చేస్తాము, కానీ ఇక నుంచి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు. జూన్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమే. 35 మంది స్కూల్ బస్ డ్రైవర్లు పట్టపగలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం షాక్కు గురి చేస్తోంది. బస్, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. ఉదయం వేళల్లో స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వ్యాన్, ఆటో డ్రైవర్లు మద్యం సేవించి నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇక నుంచి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రాత్రుల్లోనే కాదు, ఉదయం కూడా కొన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా పగటిపూట సర్ప్రైజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మైనర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరిస్తున్నారు. మైనర్స్ డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తం 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2800 వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అందులో 863 వెహికల్ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసినట్లు చెబుతున్నారు. మైనర్స్ డ్రైవింగ్లో పట్టుబడితే 25 ఏండ్ల వరకు లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వారి ప్రాణాలు మాత్రమే కాదు, ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు. అందుకే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు సిపి జోయల్ డేవిస్.